హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రవీణ్ ప్రగడాల చనిపోయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం అనుమానాస్పదంగానే మారుతూ వెళ్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయినప్పుడు ఆయన టోల్ గేట్ దగ్గర రిజిస్టర్ అయిన వీడియో రికార్డ్ అయిన టైం 11:30 రిజిస్టర్ అయింది. కానీ ఆయన 11:30 కనుక చనిపోయి ఉంటే మార్నింగ్ కల్లా ఆయన బాడీ ఎంతో కొంత పాడై ఉండాలి. కానీ ఆయన బాడీ ఏం పాడు కాలేదు. 11:30 దగ్గర నుంచి 3 గంటల 3:30 ప్రాంతంలో ఆయన చనిపోయి ఉంటారనేసి వార్తలు వస్తున్నాయి. 3:30 గంటలు అంటే ఆ టైం అంతా ఆయన ఎక్కడున్నారు, ఆయన ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరిని తీసుకెళ్లారా? ప్రవీణ్ ప్రగడాల ఆయన బాడీ పైన రాయల్ ఎన్ఫీల్డ్ ఆయన బండి పడి ఉంది. అయితే ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా, ఎటువంటి హిట్ అండ్ రన్ జరిగినా కూడా బండి ఒక దగ్గర, అతను ఒక దగ్గర పడాలి. కానీ ప్రవీణ్ ప్రగడాల పైన బండి పడి ఉండటం అనేది చాలా చాలా అరుదు. ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగవు. ఇది ఒక అనుమానానికి తావించేటువంటి ఇంకో విషయం. వన్ మోర్ థింగ్, ప్రవీణ్ ప్రగడాల పైన బండి పడితే చనిపోయాడు అనుకుందాం అనుకో, భూమిపైన నడి ఉన్న కట్టెలకి రక్తం అంటుంది. అవి కట్టెలు కూడా ఇరిగిపోయి వివిధ ప్రదేశాల్లో పడి ఉన్నాయి. మరి ఆ కట్టెలకి బ్లడ్ ఎక్కడి నుంచి అంటింది? అదేవిధంగా ప్రవీణ్ ప్రగడాల వారి యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన పూర్తిగా ట్యాంక్ మొత్తం రక్తంతో నిండిపోయి వెనక వీల్తో సహా ముందున్న మడ్గరు మొత్తం రక్తసిక్తమై ఉందంట. అంటే ఒక వ్యక్తి నిజంగా యాక్సిడెంట్ అయి పడితే, ఆయన పైన బండి పడితే రక్తము ట్యాంక్ పైన, ముందు వీల్ పైన, వెనకున్నటువంటి వీల్ పైన ఎలా పడింది? ఏ వెహికల్ హిట్ చేసినా కూడా ఎంతో కొంత బండి డ్యామేజ్ అవ్వాలి. కానీ బండి డ్యామేజ్ ఎందుకు అవ్వలేదు? ఇలా చూసుకుంటూ పోతే ప్రవీణ్ ప్రగడాల బాడీ అంతా బాగుంది, మొహం మాత్రమే కుళ్ళ పొడి చేసి ఉంది. దానికి కారణం ఏంటి? ఆయన హెల్మెట్ పెట్టుకున్న ఎలా చనిపోయారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన బాడీ పైన ఉన్నటువంటి షూ మార్క్స్ ఎవరివి? ఆయన చుట్టూ ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి ఆయన అనేక మార్లు దేవునికి సంబంధించి వారిస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటే, తన పైన చేసినటువంటి వార్నింగ్స్, చంపేస్తాం, నీ పిల్లని చంపేస్తాం, నిన్ను చంపేస్తాం అంటూ ఇచ్చిన వార్నింగ్ లో భాగంగా ఎవరైనా ఇలా చేశారా అంటే అవునని అనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రవీణ్ ప్రగడాల మరణాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి అనేక విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవీణ్ ప్రగడాల ఫుల్ గా తాగి బండి నడిపాడు, అందుకే చనిపోయాడు అనే విధంగా వార్త ముందుకు వస్తుంది అంటూ నిన్నే కొంతమంది రిపోర్టర్స్ క్రిస్టియన్ సంఘాలకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రీ ప్లాన్డ్ గా ప్రవీణ్ ప్రగడాల మర్డర్ ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడంలో పోలీసులు, డాక్టర్లు, నాయకులు అంతా కలిసి పనిచేస్తూ ఉన్నారా? లేకపోతే ఇటువంటి వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయి? ప్రవీణ్ ప్రగడాలని ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి అనేక విధాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేసి తెలుస్తుంది. ఇది వాస్తవమా? నిజం చెప్పాలంటే ప్రవీణ్ ప్రగడాల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత తన బాడీని పరిశీలించిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, అతని మొహం మాత్రమే ఛిద్రం అయిపోయింది అనేసి. ఇది ఎలా సాధ్యమైంది ఆలోచించండి ఒకసారి. ప్రవీణ్ ప్రగడాల మృతి పైన లోకేష్ గారు కూడా స్పందించి ట్విట్టర్ వేదికగా ప్రాథమికంగా పోలీసులు దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు, కానీ మీకున్న అనుమానాల దృష్ట్యా ది ఇన్వెస్టిగేషన్ ని ఇంకా కూలంకషంగా పరిశీలించి చేయమని చెప్తానంటూ లోకేష్ గారు కూడా దాన్ని ఒక యాక్సిడెంట్ అనే విధానాన్ని మనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా క్రైస్తవ సంఘాలు ఇంత దారుణంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు, వ్యవస్థలు ఎవరు కూడా ఈ విషయం గురించి మాట్లాడకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ పైన ఉన్నటువంటి చిన్న చూపేనా అనేది కూడా అర్థమవుతూ ఉంది. ఒకసారి గమనించండి. ఈ మర్డర్ ఆర్ యాక్సిడెంట్, ఈ విషయాలని ఉన్న చిన్న లైన్ ని అందరు పాస్టర్లు క్లియర్ గా చెప్తూ నమ్ముతూ ఉన్నది ఏంటంటే, ఇది కేవలం హత్య, పగబట్టి మతోన్మాదులు చేసినటువంటి హత్య అని చెప్పడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.